హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గాడ్స్ గిఫ్ట్. ఈరోజు మన కిచెన్లో బటర్ నాన్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. నాన్స్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు కదా. బటర్ నాన్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే చిన్న టిప్స్ అండి. ఒకటి, పిండి సరిగ్గా కలుపుకోవడం. ఇంకోటి, మనము షేప్ అనేది కరెక్ట్గా ఇవ్వడం. ఇంకోటి, బటర్ నాన్ కాల్చుకునే విధానం. ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే బటర్ నాన్స్ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా స్మూత్గా కూడా వస్తాయి. నేను చెప్పినట్టు చేయండి, డెఫినెట్గా చాలా టేస్టీగా వస్తాయి. ఇంకెందుకు లేట్, ప్రిపేర్ చేసేద్దాం, చేయండి. ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పు సైజుతో ఒక 2 కప్స్ మైదా పిండిని తీసుకోవాలి. ఈ మైదా పిండిలోనే 3 స్పూన్స్ పెరుగును కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ షుగర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం స్మూత్గా పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెంగా వాటర్ వేసుకొని స్మూత్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా పిండి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో మైదా పిండి స్ప్రెడ్ చేసుకోవాలి. మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండిని కొంచెంగా తీసుకొని చిన్న బౌల్స్గా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్టుగా చిన్న బౌల్స్ తీసుకొని ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. మీకు మీడియం సైజ్ కావాలంటే కనుక చిన్న బౌల్స్ తీసుకోండి, కొంచెం పెద్దవి కావాలంటే కనుక పెద్ద బౌల్స్ చేసుకోండి. నేనైతే మీడియం సైజు బౌల్స్ చేస్తున్నాను. ఇలాగా పిండి మొత్తాన్ని మీడియం సైజు బాల్స్గా చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే పైన ఆయిల్ స్ప్రెడ్ చేయాలండి. ఆయిల్ వేయకపోతే పైనంతా డ్రైగా అయిపోతుంది. ఖచ్చితంగా ఆయిల్ని పైన ఇలాగ స్ప్రెడ్ చేసి ఒక తడి క్లాత్ని ఈ పిండి మీద వేయాలి. ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలి. 30 మినిట్స్ తర్వాత చూద్దాము. చూస్తున్నారు కదా ఎంత మంచిగా పొంగినాయో. ఇప్పుడు మనం వీటిల్ని రెడీ చేసుకుందాం. పొడి పిండిని తీసుకోవాలండి. మీరు తీసుకున్న బాల్స్ని చేత్తోనే మీరు స్ప్రెడ్ చేసేయచ్చు, సాఫ్ట్గానే అయిపోయింది. నేను చూపిస్తున్నాను కదా, అలాగా చేత్తో అటు ఇటు ట్యాప్ చేసేస్తే మైదా పిండే కాబట్టి ఈజీగానే స్ప్రెడ్ అయిపోయిద్ది. మీకు నాన్స్ షేప్ కావాలి కాబట్టి నేను చూపిస్తున్నట్టు ఇలా కార్నర్లో కొంచెం లాగండి, నాన్స్ షేప్ అనేది వచ్చేసిద్ది. చూస్తున్నారా, ఇలాగా మనకు ఎడ్జెస్లో ఇలాగా లాగితే నాన్స్ షేప్ అనేది వచ్చేసిద్ది. ఇలానే బాల్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ కర్రీతో ఏమీ చేసుకోక్కర్లేదండి, మైదా పిండే కాబట్టి స్మూత్గానే ఉంటుంది. మనము చేత్తో ట్యాప్ చేసేస్తే ఈజీగానే స్ప్రెడ్ అయ్యిద్ది. లాస్ట్లో మాత్రం కొంచెం లాగండి, అప్పుడు మీకు నాన్స్ షేప్ లాగా వచ్చేసిద్ది. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ఎటువైపు అయితే ప్యాన్లో మనము నాన్స్ని వేస్తామో అటువైపు తడితో కొంచెం స్ప్రెడ్ చేయాలి. అలా స్ప్రెడ్ చేస్తే మనకి ప్యాన్కి స్టిక్ అవ్వదండి. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక 10 to 15 సెకండ్స్ పాటు పెనం మీద ఉంచితే ఒక హాఫ్ సైడ్ ఫ్రై అయ్యిద్ది.
ఇంకో హాఫ్ సైడ్ ఇంకో స్టవ్ మీద ఇలాగ డైరెక్ట్గా పెట్టేస్తే మీకు నాన్స్లన్నీ ప్రిపేర్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలాగా రెడీ చేసుకోవాలి. చూసారా మన రెస్టారెంట్లో ఎలా వస్తుంది, అలా వచ్చింది. ఇలానే అన్నిటినీ నాన్స్ని ప్రిపేర్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో నాన్స్. దీనిపైన ఇలా వేడిగా ఉన్న టైంలోనే మనము బటర్ని మెల్ట్ చేసుకొని ఇలాగ నాన్స్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. నేను బటర్లో కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇలాగా నాన్స్ మొత్తం బటర్ని మెల్ట్ చేసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. మనకి హోటల్స్లో ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది, పెద్ద టైం ఏమీ పట్టదు. చూసారా ఎంత స్మూత్గా ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.